నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో జుట్టు రాలడాన్ని అరికట్టే ఆయుర్వేదం, పిల్లలు బరువు పెరగటం లేదా లాలాచలం ఎంతో ఘనం, బీపీ మందుల్ని జీవితాంతం వాడాలా, ఇంకా హెల్త్ టిప్. తలపై ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెం కొంచెంగా రాలిపోతూ ఉంటే ఎవరికైనా ఆందోళనగానే ఉంటుంది. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు సబ్బులు, షాంపులు మార్చడం మొదలుకొని చిట్కా వైద్యాల వరకు చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి జుట్టు రాలడం వెనుక పోషకాహార లోపాలు, రక్తహీనత, కాలుష్యం ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని చక్కగా అరికట్టొచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తుగా జుట్టు, చక్కటి తలకట్టు మనకున్న సహజమైన అందంలో అది ఒకటి. ఇక వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే మన అందంలో ఏదో చేజారిపోతున్నంత ఆందోళన, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇంతకీ ఈ సహజమైన కేశాలు మన తల మీద నుంచి ఎందుకు ఊడిపడిపోతాయి? ఇందుకు మనం తీసుకునే ఆహార పదార్థాలు మొదలుకొని ఒంట్లో ప్రకోపించే పిత్తదోషాలు, తీవ్రమైన వేడి, ఒత్తిళ్లు, ఆందోళనలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. ప్రతిరోజు మనం తలదువ్వుకునేటప్పుడు కానీ, తలస్నానం చేసేటప్పుడు కానీ, తలకు నూనె రాసుకునేటప్పుడు కానీ సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమే. అయితే ఇంతకు మించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి. జుట్టు రాలడాన్ని ఆయుర్వేదం ఇంద్రలుప్తమని, ఖాళిత్యమని పిలుస్తుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నప్పుడు, అంటే సుమారు ఒక 15-20 రోజులు లేదా నెల రోజులు, 2 నెలల పాటు బాగా ఊడిపోతుందంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి సీజనల్గా కూడా ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు కొన్ని ఆహార విహారాలు జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం ద్వారా, అంటే కొల్లాజన్ హైగా ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకుంటే కనుక వాళ్ళకి జుట్టు ఊడడం చాలా మటుకు తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫిష్ చాలా మంచిది. ఫిష్ వల్ల ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది జుట్టుకి హెల్ప్ చేస్తూ ఉంటుంది పెరగడానికి, అలాగే ఊడకుండా ఉండడానికి. అలాగే గుడ్డు కూడా మంచిది, గుడ్డు కూడా తినచ్చు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తీసుకోరు, అప్పుడు గుడ్డు తీసుకోవచ్చు వాళ్ళు. అలాగే వెజిటేరియన్స్ కూడా గుడ్డు తీసుకోవచ్చు. అదేవిధంగా మరీ గుడ్డు తినని వాళ్ళైతే ఆహారంలో కొల్లాజన్ హైగా ఉండే కొన్ని పదార్థాలు ఉంటాయి, లెగ్యూమ్స్ లాంటివి, అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా, బ్రొక్కోలీ, అలాగే అవకాడో లాంటివి తీసుకోవడం, అంటే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఫ్లాక్ సీడ్స్ లాంటివి తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి లాభం ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ తీసుకోవడము, సి విటమిన్ హైగా ఉన్న ఫుడ్ తీసుకోవడము, నియాసిన్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. మనకి కొన్ని బుక్స్ రిఫర్ చేయడం కానీ, లేదంటే గూగుల్ రిఫర్ చేసుకుంటే కూడా చాలామంది చేస్తున్నారు. అయితే ఏదైనా ఉన్నా కానీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వచ్చాడు. కొంతమంది పూర్తిగా ఆహారంలో రైస్ మానేస్తూ ఉంటారు. రైస్ అంటే స్టార్చీ ఫుడ్ కొంత అవసరం ఉంటుంది మనకి ఆహారంలో. పూర్తిగా నాన్ వెజిటేరియన్ తినాలి అంటే, ఉత్త మాంసం ఒక్కటే తినాలంటే మనం జంతువులం కాదు కాబట్టి మాంసంతో పాటు అరగడానికి కొన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాబట్టి పిండి పదార్థాలు కూడా మానకూడదు. కొంతమంది బాగా డైటింగ్ చేస్తూ ఉంటారు, ఎనోరెక్సియా నర్వోసా అంటాం మనం. వాళ్ళు పూర్తిగా తిండి మానేసి కక్కేస్తూ తింటూ రకరకాలుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి ఏదైనా ఉన్నా కానీ స్టార్చీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా చిలకడ దుంప చాలా మంచిది. అది అట్లీస్ట్ వారానికి 1-2 రోజులు తినడం ద్వారా, కొంతమంది డైట్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఇది తీసుకోవచ్చు, మంచిది కూడా ఇది. ఇది కాకుండా ఏంటంటే మనకి కొంతమంది అతిగా వ్యాయామం చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి వ్యాయామం మోడరేట్గా చేయాలి. జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చుండ్రు, నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇలాంటప్పుడు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వెయ్యాలి. దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ నూనె 1 టీ స్పూన్ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్ E క్యాప్సూల్ కూడా 1 కలిపి బాగా కలియ తిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. బయోటిన్తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. పెరుగు వెంట్రుకల కుదుళ్లని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపు తెస్తుంది.
చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారంలో కనుక సి విటమిన్ రిచ్ ఫుడ్లో ముఖ్యంగా త్రిఫలా చాలా మంచిది. త్రిఫలాన్ని మీరు ప్రతిరోజు ఒక అర చెంచాడు చొప్పున తీసుకుంటే అది జుట్టు ఊడకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ త్రిఫలాలో ఉంటాయి. దీన్ని రసాయనం అని చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో. కాబట్టి త్రిఫలా రసాయనం అని తీసుకోవడం ద్వారా, అంటే దీన్ని ఏ రూపంలోనే తీసుకోవచ్చు, పొడి రూపంలో తీసుకోవచ్చు, టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు, లేహ్యం రూపంలో అంటే ఏంటి తేనె కలిపి కొంచెం బెల్లం కలిపి దాన్ని ఉండలాగా చేసి తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇది కాకుండా ఏంటంటే మనకి భృంగరాజ్ అని దొరుకుతుంది. భృంగరాజుని కూడా మీరు ఒక అర చెంచాడు చొప్పున, గోక్షూర అని దొరుకుతుంది, దాన్ని కూడా ఒక అర చెంచాడు చొప్పున త్రిఫలా కలిపి ఈ 5 ఐటమ్స్ అంటే త్రిఫలాలు ప్లస్ గోక్షూర ప్లస్ భృంగరాజ్ ఈ 5 ఐటమ్స్ సమానంగా తీసుకొని తేనెలో కలిపి దాన్ని పొద్దున సాయంత్రం చొప్పున ఒక సుమారు 45 రోజుల వరకు తీసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. దీనికి అనుపానం ఏంటంటే ఒక కప్పుడు పాలు లేదంటే మంచినీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి అంటే అది ఏ విధమైన కారణం చేత వీళ్ళకి జుట్టు ఊడిపోతుంది అంటే కొంతమందికి పీసీఓడీ తోటి ఊడితే దానికి మూల కారణం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్లో చాలా మలచగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి అర్లీ స్టేజ్లో వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటే కనుక దాన్ని చాలా చక్కగా అరికట్టచ్చు. ఎందుకంటే థైరాయిడ్కి రెగ్యులేట్ చేసేందుకు హార్మోన్ ఇచ్చుకుంటూ అలాగే కాల్షియం లాంటిది ఇస్తూ, అంటే ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు లాంటివి కూడా చెప్పారు. అయితే ఏ కారణాన్ని బట్టి చికిత్స అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ప్రవాల పిష్టి అని, మౌక్తిక పిష్టి అని, అలాగే భృంగరాజ ఆసం అని, సరస్వతి అరిష్టాన్ని, ఎందుకంటే ఇవన్నీ మేధస్సు అంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ పడినప్పుడు కూడా జుట్టు ఊడిపోతుంది కాబట్టి నేను బ్రహ్మి అనేది చెప్పడం జరిగింది. అశ్వగంధ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చవనప్రాశ కూడా పనిచేస్తుంది. అంటే వాళ్ళ యొక్క శరీర కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి మనం ఈ మందులు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. చాలా త్వరగా కూడా రికవర్ అవుతారు. కొంతమందికి ఆల్ ఆఫ్ ఎ సడన్ కూడా ఊడిపోతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ రసాయన చికిత్స ఏదైతే ఉందో అది ఇస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. నేల మీద గడ్డి మొక్కలు ఏపుగా పచ్చగా పెరగాలంటే నీరు, ఆహారం, పటిష్టమైన వేళ్లు అవసరం. అలాగే మన నెత్తిమీద జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి తలస్నానం మొదలుకొని జుట్టును దువ్వుకోవడం వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఆహారంలో జింక్, బయోటిన్ పోషకాలు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. తలను పదే దువ్వడం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేనుకొరుకుడు వంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి, వారి వయసుకు తగ్గట్టుగా తగిన బరువుతో ఉండాలి. కానీ ఇవాళ చాలామంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారన్నది చేదు నిజం. పిల్లల్లో చాలామంది కడుపు నిండుగా తినడం అనేదే గగనమైపోతుంది. ఆటపాటల్లో పడి ఆకలిని సైతం మర్చిపోతున్నారు. అమ్మ వెంటబడి బలవంతంగా తినిపిస్తున్నా వద్దంటూ మొహాన్ని అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. ఫలితంగా చాలామంది పిల్లలకు తక్కువ బరువు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణమవుతాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినంత బరువు పెరగకపోవడం వెనుక కారణాలు, బరువు పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు వాళ్ళ వయసు తగ్గట్టుగా బరువు పెరగడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వైపు నుంచి కూడా మనం 100% అనేది వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలండి. జనరలీ 6 months వరకు తల్లిపాలు ఈజ్ శ్రేష్టం అండి. 6 months వరకు మనకి అదర్ థింగ్ ఏం అవసరం లేదు. బట్ 6 months తర్వాత నుంచి మనం సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్ టు 1 year వరకు స్లోగా ఒక్కొక్క థింగ్ అలవాటు చేసుకుంటూ వస్తాము. అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత తల్లిపాలని మనం తగ్గించేయాలండి. ఎంత తగ్గించేసి తల్లిపాలు అంత మనం పోషకాహారం ఇవ్వచ్చు. అండ్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ కానీ న్యూట్రిషన్ కానీ ఎడ్యుకేట్గా ఇచ్చినట్టు ఉంటుందండి. సో తల్లిపాలు గనిష్టంగా వచ్చేసి ఆఫ్టర్ 1 year 300 ml అండి. 250 to 300 ml కంటే ఎక్కువ అవసరం పడదండి. వెజిటేబుల్స్ అలవాటు చేయొచ్చు, ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు. అన్ని సప్లిమెంట్ ఫ్రూట్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి తగిన పోషకాహారం ఇచ్చినట్టు ఉంటుంది. పెద్ద పిల్లల్లో లైక్ 4 years 5 yearsకు అంటామండి, వాళ్ళకు కూడా మంచి పోషకాహారం కలిగిన ఫుడ్స్, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా మనం
పోషకాహారం ఇచ్చినట్టుగా అయ్యింది. స్నాక్స్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, అయినా పెరగరంటే అది చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. అనవసరం ఊబకాయం ఇవ్వడం తప్ప మన పెద్దగా ఉపయోగం ఉండదు. సో గుడ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనీసం పర్ డే 3 to 4 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది పిల్లల డైట్లో ఉండేట్టు చూసుకోవాలి మనం. ఇష్టమైన వంటకాన్ని తలుచుకోగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరడం సహజం. లాలాజలం, ఉమ్మి అని ఎలా పిలుచుకున్నా ఇది మన ఆరోగ్యం విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మామూలుదే అనిపించినా దీని గురించి తెలిస్తే ఎంత ఘనమైనదో అని అనుకోకుండా ఉండలేం. ఆహారాన్ని తడిగా ముద్దగా చేసి మింగటానికి లాలాజలం ఉపకరిస్తుంది. మనం తినే పదార్థాల రుచిని తెలియజేస్తుంది. ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. నోటిని తడిగా ఉంచుతూ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. అంతేకాదు లాలాజలంలో 1000కి పైగా ప్రోటీన్లు, ఎంజైములు ఉంటాయని, వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ఘనమైన లాలాజలం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం జీర్ణం కావటం నోటి నుంచే మొదలవుతుంది. ఇందులో లాలాజలం పాత్ర కీలకం. పదార్థాలను నములుతున్నప్పుడు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఎంత గట్టిగా నమిలితే అంత ఎక్కువగా లాలాజలం పుట్టుకొస్తుంది. ఇది ఆహారాన్ని తడిగా ముద్దగా చేసి మింగటానికి అనువుగా మారుస్తుంది. పదార్థాల రుచిని తెలియజేస్తుంది. బుగ్గ లోపల, నాలుక కింద, పళ్లకు సమీపంలో ఉండే లాలాజల గ్రంథుల నుంచి ఉమ్మి తయారవుతుంది. సాధారణంగా రోజుకు సుమారు 1 లీటరు నుంచి 2 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా వరకు నీటితో కూడినదే అయినా ఇందులో 1000కి పైగా వేర్వేరు రకాల ప్రోటీన్లు, ఖనిజాలు, ఇతర అణువులు ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణం కావటానికి, పళ్ళు బలంగా ఉండటానికే కాదు, దంతాల మీద గట్టి పింగాణి పొర దెబ్బతినకుండానూ కాపాడతాయి. లాలాజలం నోటిని తడిగా ఉంచుతూ పళ్ళు పుచ్చిపోకుండా, చిగుళ్ల జబ్బు దరి చేరకుండానూ చూస్తుంది. సూక్ష్మక్రిములను అడ్డుకునే యాంటీబాడీలు కూడా ఉండటం వల్ల ఇది నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో లాలాజలం తక్కువగా ఉత్పత్తి కావటమో లేదంటే ఎక్కువగా ఉత్పత్తి కావటమో జరుగుతూ ఉంటుంది. లాలాజలం తగ్గితే నోరు ఎండిపోతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు తాత్కాలికంగా నోరు ఎండిపోవచ్చు. కొందరిలో ఎలర్జీ, ఆందోళన, అధిక రక్తపోటు వంటి సమస్యలకు వాడే కొన్ని రకాల మందులు, కీమో, రేడియోథెరపీ, మధుమేహం, ఎయిడ్స్ వంటి జబ్బులు నోరు ఎండిపోయేలా చేస్తుంటాయి. దీంతో ముద్ద మింగటం కష్టమవుతుంది. పదార్థాల రుచి తగ్గుతుంది. నమలటం, మాట్లాడటంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు నీరు ఎక్కువగా తాగటం మంచిది. చక్కెర లేని బిళ్ళలు చప్పరించవచ్చు. మరీ ఎక్కువగా ఎండిపోతే డాక్టర్లు కృత్రిమ లాలాజలంతో నోటిని పుక్కిలించుకోవాలని సూచిస్తారు. కొంతమందిలో అవసరానికి మించి లాలాజలం ఉత్పత్తి అవుతుంటుంది. ఇది మితిమీరితే సొంగలా కారుతుంది. ఇదేం సమస్య కాదు. 1, 2 లాలాజల గ్రంథులు అతిగా స్పందించటం, మింగటంలో ఇబ్బంది వంటివి దీనికి కారణం కావచ్చు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు, పార్కిన్సన్స్, పక్షవాతం వంటి నాడీ సమస్యలకు ఇదొక లక్షణం కావచ్చు. సమస్య మరీ తీవ్రమైతే లాలాజల ఉత్పత్తిని తగ్గించే మందులు ఉపయోగపడతాయి. డాక్టర్లు అవసరమైతే లాలాజల గ్రంథుల్లోకి బొటాక్స్ ఇంజెక్షన్లను ఇస్తూ ఉంటారు. శస్త్రచికిత్స చేసి లాలాజల గ్రంథులను లేదా లాలాజల మార్గాల్ని తొలగించవచ్చు. హై బీపీ అనేది నేడు జీవనశైలి జబ్బులా మారిపోయింది. ఒక వయసు దాటిన తర్వాత తప్పనిసరిగా అధిక రక్తపోటుతో సహజీవనం చేయాల్సి వస్తుంది. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా హై బీపీతో బాధపడుతున్నారనేది చేదు వాస్తవం. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, పక్షవాతం మొదలైన ప్రాణాంతక విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రక్తపోటుతో ముడిపడినవే. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యానికి గొడ్డలు పెట్టిలా పరిణమిస్తున్న హై బీపీని అదుపులో ఉంచే మందులపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, వాటి వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ అదుపు కోసం అనేక రకాల మందుల్ని వాడాల్సిన అవసరం ఉందా? యంగ్ పేషెంట్స్ లెస్ దాన్ 40 years ఓల్డ్ వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే ఒక సింగిల్ డ్రగ్ స్టార్ట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది బీపీకి. అలా కాకుండా ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్గా కోమార్బిడ్ కండిషన్స్ ఉండడం, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఆ పేషెంట్కి ఫస్ట్ టైం బీపీ ఉందని డిటెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే ఇంతకుముందు ఏమైనా హార్ట్ అటాక్ లాంటివి రావడం కానీ, ఆరల్స్ ఏమైనా వాల్వ్ డిఫార్మిటీస్ కానీ, ఆరల్స్ ఏమైనా వాల్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉండటం, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కానీ, ఆరల్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ,
ఆరల్స్ షుగర్. సో ఇలా కోఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్లడ్ ప్రెషర్ 140/90 ఉన్నా వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పినా కూడా మెడికేషన్స్ అనేవి వాళ్ళలో కంపల్సరీ స్టార్ట్ చేస్తాం. హై బీపీ అదుపు కోసం సాధారణంగా ఏ రకాల మందుల్ని వాడాలి? చాలా గ్రూప్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ డ్రగ్స్లో, బట్ కామన్గా అయితే ఫస్ట్ లైన్ డ్రగ్స్ కింద ఏసీ ఇన్హిబిటార్స్ కానీ, ఏఆర్బీస్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అంటాం, సో ఆ డ్రగ్స్ కానీ, ఆరల్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానీ, డయూరిటిక్స్ అంటే నీరు టాబ్లెట్స్ అంటాం. సో ఈ రకాల డ్రగ్స్లో కామన్గా స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మోనోథెరపీ అంటే ఒక డ్రగ్ స్టార్ట్ చేయడం. అలా కాకుండా కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్గా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కిడ్నీస్ లైట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. షుగర్ పేషెంట్స్లో కామన్గా కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ కిడ్నీలోంచి అంటే యూరిన్ నుంచి ప్రోటీన్ అది బయటికి వెళ్ళిపోతుంది, ఆల్బుమినూరియా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కామన్గా ఏసీ ఇన్హిబిటార్స్ కానీ, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఎందుకంటే అవి ప్రోటీన్ లాస్ని ప్రివెంట్ చేస్తాయి కాబట్టి. సో అలా స్పెసిఫిక్గా ఏదైనా కండిషన్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఏ డ్రగ్స్ అయితే సూటబుల్, వాళ్ళకి ఏ డ్రగ్స్ అయితే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి, వాళ్ళ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అనుకునే మెడిసిన్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే స్పెసిఫిక్గా హార్ట్ ఫెయిల్యూర్, ఏదైనా హార్ట్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఉన్న వాళ్ళకైతే కామన్గా ఏసీ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్, అలాగే నెక్స్ట్ సాక్యుబిట్రల్ వాల్సార్టాన్ అంటాం. సో ఈ రకమైన డ్రగ్స్ వాళ్ళలో స్టార్ట్ చేసుకుంటాం. బీపీ అదుపులోకి వచ్చాక మందుల్ని మానేయొచ్చా? వన్స్ ఏంటంటే మనకి బీపీ కంట్రోల్ అయింది, అబ్రప్ట్గా స్టాప్ చేసేయచ్చు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. సడన్గా బీపీ స్టాప్ చేస్తే ఏమవుతుందంటే రీబౌండ్ హైపర్ టెన్షన్, అంటే ఒక్కసారిగా బీపీ మెడిసిన్స్ స్టాప్ చేయగానే సడన్గా బ్లడ్ ప్రెషర్ షూట్ అయిపోద్ది. షూట్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంకా సివియర్గా ఎక్కువ అవ్వచ్చు, అంటే వాళ్ళు హైపర్టెన్సివ్ క్రైసిస్లోకి, హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీలోకి ల్యాండ్ అవ్వచ్చు. అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ సడన్గా ఒక్కసారిగా ఆపంగానే హయ్యర్ సైడ్ అంటే greater than 180/120 వెళ్తాం. సో అలాంటి సిచ్యుయేషన్లో హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం. అందులో టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్, కనుపాపలు అవి ఎఫెక్ట్ అవడం, బ్రెయిన్ అది ఎఫెక్ట్ అవడం, నెక్స్ట్ హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యి బాగా చెస్ట్ పెయిన్ అది రావటము, గుండె దడగా అనిపించటము, ఆయాసంగా అనిపించటం. సో పల్మనరీ ఎడిమా అంటే హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు అది చేరుకొని ఆయాసం అది రావడం, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో సడన్గా అబ్రప్ట్గా అయితే బీపీ మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయకూడదు. బీపీ మందుల్ని జీవితాంతం వాడాలా? ఏజ్ పెరిగే కొందికి బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్ అనేవి స్టిఫ్గా అయ్యి దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది జనరలీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని మంత్స్ వాడి స్టాప్ చేసేద్దాం అన్న థాట్ అయితే వద్దు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడే స్టాప్ చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినా కూడా డాక్టర్స్ చూసుకున్నాక బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా మానిటర్ చేసుకొని నిజంగా కంట్రోల్లోకి వచ్చింది, అంత డోసేజ్ రిక్వైర్మెంట్ లేదు అంటే డోసెస్ తగ్గించుకోవచ్చు. బట్ అబ్రప్ట్గా అయితే స్టాప్ చేయకూడదు బీపీ మెడిసిన్స్ అనేవి. బీపీ మందులతో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? బీపీ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా కొన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కామన్గా అయితే డయూరిటిక్స్కి వచ్చేటప్పటికి అంటే నీరు టాబ్లెట్స్, సో అవి యూజ్ చేసినప్పుడు మాత్రం బ్లడ్లో సోడియం పొటాషియం లెవెల్స్ డ్రాప్ అవడం, నెక్స్ట్ కొంతమందికి సివియర్గా డిహైడ్రేట్ అయినప్పుడు క్రియాటినిన్ అది పెరగటం, కొంతమందికి పెద్దవాళ్ళకి మెయిన్గా లేచి నుంచోగానే సడన్గా తూల్లాగా రావటం, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, డిజీగా అనిపించడం, నడుస్తుంటే తూల్లాగా వస్తుంది అంటాం. సో ఇలాంటి సర్టెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ టాబ్లెట్స్, ఆ డయూరిటిక్స్ వీళ్ళకి సరిపడట్లేదు, ఈ సివియర్గా ఈ సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, కొంతమందికి అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం, గౌట్ లాగా రావటం, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు వేరే అదర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి వెళ్ళటం చేసుకోవాల్సి వస్తుంది. ఉపవాసాలు జబ్బు పడ్డప్పుడు బీపీ మందుల్ని ఆపొచ్చా? ఈ బీపీ వాడే మెడికేషన్స్ మాత్రం ఉపవాసాలు చేసేటప్పుడు కూడా అంటే కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ అంతా మనం ఉపవాసం ఉన్నాం అనుకుంటే ఈవినింగ్ డైట్ తీసుకుంటాం అనుకుంటే కనుక పోనీ ఈవినింగ్ వేసుకోవచ్చు ఆ రోజు వేసుకోవాల్సిన బీపీ టాబ్లెట్. ఆరల్స్ కొన్నిసార్లు ఏంటంటే అసలు ఫాస్టింగ్ లేట్ నైట్ దాకా ఉంటుంది అనుకున్నప్పుడు మార్నింగ్ తీసుకొని ఫాస్టింగ్ దాంతోపాటు వాటర్తో తీసుకొని బీపీ టాబ్లెట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఉపవాసం అని ఆపాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ థింగ్ డయూరిటిక్స్ అంటే ఈ నీరు టాబ్లెట్స్ వాడే వాళ్ళు మాత్రం ఈ ఫాస్టింగ్ అప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు ఆపేస్తే బెటర్. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే కామన్గా అయితే డెంగ్యూ ఫీవర్స్, ఈ మలేరియా ఫీవర్స్, నెక్స్ట్ ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్, కాళ్ళు కామన్గా షుగర్ పేషెంట్స్కి అయితే కాల్లో ఇన్ఫెక్షన్స్ రావటము, సెల్యులైటిస్ రావటం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం
చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు కామన్గా అయితే ఈ డెంగ్యూ, మలేరియా ఈ ఫీవర్స్లో ఏమవుద్దంటే క్యాపిలరీ లీక్ అయ్యి బ్లడ్ ప్రెషర్ వీళ్ళకి బాగా డ్రాప్ అయిపోవడం, షాక్లోకి వెళ్ళిపోవడం, అంటే సివియర్ హైపోటెన్షన్, బ్లడ్ ప్రెషర్ బాగా పడిపోయినప్పుడు క్రిటికల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది బాగా పడిపోయి వీళ్ళు ఏంటంటే షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట, బీపీ పడిపోద్ది. సో అలాంటి సిచ్యువేషన్స్లో బీపీ టాబ్లెట్స్ అస్సలు యూజ్ చేయకూడదు. బీపీ రోగులు ఒకరి మందుల్ని మరొకరు వాడొచ్చా? స్పెసిఫిక్గా ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళకున్న కండిషన్స్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళకున్న కోమార్బిడిటీస్ అంటే షుగర్ ఉందా, వేరే అదర్ కాంప్లికేషన్స్, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వేరే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకొని ఎవరికి వాళ్ళకి స్పెసిఫిక్గా బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాడే టాబ్లెట్ ఇంకొకళ్ళు వాడినప్పుడు వాళ్ళకి ఆ డోసేజ్ కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, ఆరల్స్ ఆ డోస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే బీపీ పడిపోవడం ఇలాంటి రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ అలానే కొంతమందికి ఏమో ఆ బీపీ మెడికేషన్ అవతల వాళ్ళు వాడేది వేసుకుంటే వాళ్ళకి సరిపోకపోవచ్చు. సో అలాంటప్పుడు వీళ్ళ బీపీ సడన్గా షూటప్ అవ్వడం జరగచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఒకళ్ళు బీపీ టాబ్లెట్ ఇంకొకళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. మందులనేవి రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. హై బీపీ మందుల్ని క్రమం తప్పకుండా వాడాలి, మధ్యలో మానేయకూడదు. మోతాదుల విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా అనేక అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే చేతుల్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ సబ్బుతో కడుక్కుంటూ ఉండాలి. భోజనానికి ముందు, టాయిలెట్కు వెళ్ళొచ్చాక చేతుల్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే అంటువ్యాధుల ముప్పు తప్పుతుంది.